కిడ్నీ వ్యాధులు ఎన్ని రకాలు ఉంటాయి అంటే యూజువల్గా మనం చర్చించుకోవడానికి మెయిన్గా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము. ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. బేసికల్‌గా ఈ రెండిట్లలో తేడా ఏంటి అంటే డ్యూరేషన్. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్ రీసెంట్‌గా స్టార్ట్ అయింది. 3 నెలల కంటే తక్కువ వ్యవధి ఉంది. ఆహ్, అలాంటి సిట్యుయేషన్‌ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. బేసికల్‌గా ఇక్కడ ఏంటి అంటే కిడ్నీ రికవరీకి కావాల్సిన గోల్డెన్ పీరియడ్‌లో ఇంకా పేషెంట్ ఉన్నారు. సో, మనం కరెక్ట్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ దేనివల్ల వచ్చింది అని ఐడెంటిఫై చేసి ఆ కారణాన్ని ట్రీట్ చేయగలిగితే కిడ్నీ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. నెక్స్ట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లమ్ 3 నెలల కంటే ఎక్కువ వ్యవధి నుంచి ఉంది అంటే అప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. దీంట్లో ఏంటి అంటే ఆ రికవరీకి కావాల్సిన గోల్డెన్ పీరియడ్ అనేది దాటేసాం. సో, మనం మందులు ఇచ్చినా కానీ కిడ్నీ మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యే అవకాశం గ్రాడ్యువల్‌గా తగ్గిపోతూ వస్తుంది. అది 3 నెలల తర్వాత ఇంకా కొంచెం అంటే కిడ్నీ ప్రాబ్లమ్ మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేది ఛాన్స్ తక్కువ.